మనిషి మీద దేవునికి ఎంతో శ్రద్ధ. ఎందుకంటే ఆయన చేతులతో మనిషిని సృష్టించారు. ఆయన రూపంలో దేవుడు మనిషిని సృష్టించారు కదండి. జీవం కలిగినవన్నీ కూడా దేవుడు సృష్టించారు. జీవం లేనివి మనిషి సృష్టించాడు కదండి. జీవం లేనివి మనిషి సృష్టించాడు. మరి మనం వెలపెట్టి వాటిని కొనుక్కుని ఆ వస్తువులు మనం వాడుతున్నప్పుడు వాటి మీద మనకి ఎంత శ్రద్ధ ఉంటుందండి. ఎంత మనం దాన్ని శ్రద్ధగా చూసుకుంటూ మన ఇంట్లో ఉన్న టీవీలు, ఫ్రిడ్జ్లు, సోఫాలు, మనం కొనుక్కునే బైక్లు, కార్లు, ఇవన్నీ మన ఇల్లుని మనం ఎంత శుభ్రంగా పెట్టుకుంటూ ఎంత బాగా చూసుకుంటూ ఉంటాం కదండి. అలాగే దేవుడు చేతి పనులు అండి. దేవుడు చేతి పనులైన మనుషులు కృంగిపోతూ కృషించిపోతూ దేవుడు చేసిన ఈ శరీరాన్ని మృతతుల్యం చేసేసుకుంటూ కష్టపెట్టుకుంటూ దేవుడిచ్చిన ఈ మనసును మరి చెడ్డ ఆలోచనలతో నింపుకుంటూ ఐహిక